కాసేపట్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం కానుంది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్నికల సన్నద్ధత, బీజేపీ జాతీయ నేతల సభలపై చర్చించనున్నారు. మోడీ సభల తర్వాత మార్పు వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నెలలో 30కి పైగా సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాసేపట్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం కానుంది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్నికల సన్నద్ధత, బీజేపీ జాతీయ నేతల సభలపై చర్చించనున్నారు. మోడీ సభల తర్వాత మార్పు వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నెలలో 30కి పైగా సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాసేపట్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఈ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా జేపీ నడ్డా కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు? సుజాత, మరి కాసేపట్లో ఇప్పటికే కిషన్ రెడ్డి అదే విధంగా బండి సంజయ్ ఇక్కడికి చేరుకున్నారు. ఏర్పాట్ల గురించి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్య అతిథిగా జేపీ నడ్డా రాబోతున్నారు కాబట్టి సంస్థాగతంగా ఉన్నటువంటి సమస్యలు అయితే అట్ ద సేమ్ టైమ్ బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఏం చేయాలి, ఈ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. ఇప్పటికే పదాధికారుల సమావేశం, కార్యసభ్యుల సమావేశం, కౌన్సిల్ సభ్యుల సమావేశం, ఇలా రకరకాల సమావేశాలు ఇప్పటికే ఏర్పాటు చేసుకుంది. బీజేపీ మోదీ రావడానికి ముందు ఒక సినారియో ఉంది, వచ్చాక ఒక రకమైనటువంటి మార్పు ఉంది. ఇప్పటికే కీలక నేతలందరూ కూడా వారు ఇప్పటి వరకు యాక్టివ్ గా లేని వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యారు. సో ప్రాబ్లం పడ్డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డా, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులు, ప్రకాష్ జవదేకర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంటనేది పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు జేపీ నడ్డాతో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఎక్కడెక్కడ గెలుపు గుర్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లాన్ బాగుంటుంది, ఎవరైనా ఏంటి అనేతో పాటు ఒకటి పైగా సమావేశంలో 10న అమిత్ షా రాబోతున్నాడు. అమిత్ షా సహా కూడా ఉండబోతుంది. అండ్ కేంద్ర మంత్రులు కూడా ఒకరి తర్వాత ఒకరు కేంద్ర మంత్రులు, అంటే ఢిల్లీ అంతా కూడా తెలంగాణ మీదనే ఫోకస్ చేసింది. ఢిల్లీ టు తెలంగాణ చక్కర్లు కొడుతున్నారు నాయకులు అన్నట్టుగా చాలా పెద్ద సంఖ్యలో నేతలు వస్తారు. వాళ్ళందరితో కూడా సభలు ఏర్పాటు చేయాలి. వీలైనన్ని ఎక్కువగా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలి. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి పార్టీ స్ట్రేట్ నాయకులు ఉన్నారు, వాళ్ళలో ఉత్తేజాన్ని నింపుకుంటూ ప్రజల్లో మేమున్నాము అనేటువంటి చెప్పడానికి ఏం చేయాలి అనేది రూపొందించుకోబోతున్నారు. ఇవన్నీ కూడా జేపీ నడ్డా సమక్షంలో ఆయన చర్చిస్తారు కాబట్టి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎటు వెళ్తాం ఏంటి, ఎందుకంటే అక్టోబర్ 2వ వారంలోనే మొదటి లిస్ట్ వస్తుందంటున్నారు కాబట్టి రైట్ ప్లేసెస్ ఎక్కడ అనేది తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.